హీరో ధనుష్ నయనతార మధ్య వివాదం మరింత ముదురుతోంది. తాజాగా నయనతారతో పాటు ఆమె భర్త దర్శకుడు విఘ్నేష్ శివన్ పైన ధనుష్ కోర్టులో పిటిషన్ వేశారు. నయనతార డాక్యుమెంటరీలో తన అనుమతి లేకుండా నానుం రౌడీదాన్ అనే సినిమా విజువల్స్ వాడుకోవడంతో ఆయన నిర్మాణ సంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ పరిశీలించిన న్యాయస్థానం విచారణకు అనుమతించింది. 3 సెకండ్ల క్లిప్ను అనుమతి లేకుండా వినియోగించుకున్నారంటూ ధనుష్ టీం ఆరోపించింది. ఈ విషయంపై ఇప్పటికే నయనతారకు నోటీసులు కూడా పంపారు. నానుం రౌడీదాన్ సినిమా విజువల్స్ ను వాడుకున్నందుకు ధనుష్ 10 కోట్లు అడిగాడని నయనతార ఓ పెద్ద లేఖ రాసింది. ధనుష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ లో ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమెకు పలువురు హీరోయిన్లు మద్దతు తెలిపారు. ధనుష్ కు ఆయన అభిమానులు సపోర్ట్ చేశారు. అయితే ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న ధనుష్ ఇప్పుడు నయనతార దంపతులపై కేసు వేయడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్ డాక్యుమెంటరీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. నయనతార కెరియర్, ఆమె ఎదుర్కొన్న అవమానాలు, విమర్శలను ఇందులో చూపించారు. ముఖ్యంగా విఘ్నేష్ శివన్ తో ఆమె పరిచయం, ప్రేమ, పెళ్లిని ఇందులో చూపించారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన నానుం రౌడీదాన్ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించారు. ధనుష్ నిర్మాత. ఈ సినిమా సెట్ లోనే నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య స్నేహం మొదలై ప్రేమగా మారింది. అందుకే ఈ వీడియోలు, ఈ సినిమా పాటలను డాక్యుమెంటరీలో చూపించాలని ఈ దంపతులు భావించారు. తమ డాక్యుమెంటరీలో ఆ ప్రస్తావన లేకపోతే అసలేం బాగుండదు అని వారి ఉద్దేశం. కాకపోతే అందుకు ధనుష్ అంగీకరించలేదు. అక్కడే వారి మధ్య ఈ కాపీ రైట్స్ యాక్ట్ గొడవ మొదలైంది.